ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సార్ వరంగల్ జైలు తర్వాత గ్రూప్ 1 రాశారా? మళ్ళీ గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 రాశారు, సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ పోస్టింగ్ గురిజాల్లో ఇచ్చారు. నల్గొండలో ప్రాక్టికల్ ట్రైనింగ్ అయింది. గురిజాల ఇచ్చారు. ఎవరండి ఎస్పీ అప్పుడు? రవిచంద్ర సార్ ఫస్ట్ ఎస్పీ, తర్వాత సత్యనారాయణ గారు రెండో ఎస్పీ. గురిజాల కొద్దిగా ఫ్యాక్షన్ ఏరియా, చాలా టఫ్ ప్లేస్ అది. అప్పుడు నక్సలిజం ఎఫెక్ట్ ఉన్నది కొద్దిగా. అప్పుడు నక్సలిజం అంటే జానాబాబురావు అనే ఒక వ్యక్తి ఆ నల్లమల అడవుల్లో మాకు ఆనుకొని ఉన్నాడు అనేది ఇన్ఫర్మేషన్. ఇద్దరు లేడీస్ తో ఉంటున్నాడు, 2-3 వెపన్స్ ఉన్నాయని సమాచారం సేకరించిన. మరి మా ఎస్పీ గారు ఎందుకు ఆపారని తర్వాత ఎన్కౌంటర్ అయింది. నేను వచ్చిన తర్వాత ప్రకాశం బోర్డర్ లో ఎన్కౌంటర్ అయ్యారు. అది మొత్తం లొకేట్ చేసి అన్ని పెట్టుకున్న తర్వాత లాస్ట్కి మూమెంట్ అప్పుడు ఎందుకో, అంటే అక్కడి స్థితి ఎట్లుండను మనకు తెలీదు, ఆఫీసర్ల నిర్ణయం. ఎన్కౌంటర్ ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది, నేను ఐడియా ఉంది. ఆ ఎన్కౌంటర్ లో AK-47 3 దొరుకుతాయి. అవును, కానీ SLR ఒకటి ఉంటుంది. నేను అప్పటికి అక్కడి నుండి వచ్చేసాను. కానీ మహబూబ్నగర్ లో కోర్టులో దొంగలించబడ్డ తుపాకీతో వాళ్ళిద్దరికి ఎన్కౌంటర్ అవుతుంది అనేది తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. నాకు ఇంకా ఐడియా లేదు. నేను ఐడెంటిఫై చేసి లొకేట్ చేసిన అతను తర్వాత ఎన్కౌంటర్ అయింది అనేది నాకు ఐడియా ఉంది. గురిజాల్లో మీకు మర్చిపోయినా చెప్పండి. గురిజాల్లో ఒకసారి 2 మర్డర్ కేసులు అండి చెప్పుకోదగ్గ. అక్కడ ఎక్కువ డబుల్ మర్డర్ కేసులు, ట్రిపుల్ మర్డర్ కేసులు జరుగుతుండే. ఒకసారి ఆ రోజు నా మ్యారేజ్ డే కూర్చొని కాఫీ తాగుతున్నా, ఫోన్ వచ్చింది, సార్ మర్డర్ అయింది, డబుల్ మర్డర్ అని చెప్పగానే దాచేపల్లి దగ్గర బూదవాడ అని ఉంటుంది. దాచేపల్లి నుండి బూదవాడ వెళ్ళేటప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, పక్కన సిమెంట్ రోడ్ వేసి ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ చేసి చంపారని వెళ్ళాము. భార్యాభర్తలను ఇద్దరు చనిపోయి ఉన్నారు. భర్త ఈ సిమెంట్ రోడ్ పక్కన ఫెన్సింగ్ ఉంటుంది, సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ ఫెన్సింగ్ ఒడ్డున పడి ఉన్నాడు. భార్య రోడ్డు మన షోల్డర్ ఉంటుంది, రోడ్ షోల్డర్ మొరం వేసి ఉంటుంది కదా, ఆ మొరం మీద భార్య పడి ఉన్నది. అన్ని రాళ్ళు గుచ్చుకుపోయి ఉన్నాయి. ఒక టాటా ఏస్ బండి పోయి ఆ పోల్స్ గుద్దుకున్నాయి, ఇరుక్కుపోయినది. చూస్తే భర్త మెడ నరికినప్పుడు, మెడ నరికితే చాలా దాపు ఒక 1/2 లీటర్ నుండి లీటర్ రక్తం వస్తుంది ఈ పార్ట్ నరికారు. కానీ అక్కడ వచ్చింది ఒక కప్పు అంతే వచ్చింది. అంటే ఓకే, దాని అర్థమైంది ఆల్రెడీ చనిపోయాడు. ఆయన చనిపోయినాడు, నరికిండు. అరే ఎవరు అని చెప్పి మనం వర్క్ స్టార్ట్ చేసాం. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక అతన్ని ఆటోలో, అది టాటా ఏస్ బండిలో కొన్ని 1-2 డాక్యుమెంట్స్ దొరికితే ఆ డ్రైవర్ను లిఫ్ట్ చేసుకున్నాం. తర్వాత ఇంటరాగేట్ చేస్తే నాకు ఫలానా అతను సుపారీ ఇచ్చాడు, ₹1,00,000 ముందు, 1,00,000 తర్వాత ఇస్తున్నారు. తీసుకొచ్చి మేము వెయిట్ చేస్తున్నాం. ఈయన బూదవాడ వెళ్తున్నప్పుడు మేము మాట వేసినాం. ఎదురుకొచ్చి నేను దాపు 80-85 స్పీడ్తో కొట్టినా సార్. ఓ 20-25 అడుగుల ఎత్తు నుండి ఎగిరి కింద పడ్డారు. భార్య పడిపోయింది. భర్త కొద్దిగా కదులుతుంటే నేను కూడా ఇరుక్కుపోయిన దానిలో. పోతే నాకు సుపారీ ఇచ్చిన వాళ్ళు ఆ పొలాల్లో దాక్కున్న వాళ్ళు వచ్చి నన్ను బాగా బయటకు లాగితే నేను వెయిట్ వేసానని చెప్పిండు. అంతా రికార్డ్ చేసి అందరినీ లిఫ్ట్ చేశాం. దాదాపు 13 మందిని లిఫ్ట్ చేస్తే అందులో మెయిన్ మాస్టర్ మైండ్ HIV పాజిటివ్, 60-65 ఏళ్ళు, వాళ్ళ ఇంట్లోనే ఇదంతా ప్లాన్ జరిగింది. అది పిడుగురాళ్ళు అతను అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను జైల్లో ఉన్నప్పుడు, రిమాండ్ పీరియడ్లో ఉన్నప్పుడు అతను చనిపోయిండు, ఆ మాస్టర్ మైండ్. మిగతా 12 మందికి లైఫ్ పడింది. ఎందుకండి చంపారు భార్య భర్తల్ని? ఇప్పుడు ఈ బూదవాడలో ఈ ఎవరైతే చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తి అతను ఒక్కడే బూదవాడ ప్రజలందరి మనసులు గెలుచుకున్న వ్యక్తి. అక్కడ రేషన్ షాప్ నడుపుతాడు. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే వీడు అడ్డం ఉంటాడని చెప్పి చంపించడం. భార్య ఎందుకు ఏం చేసింది? భార్య ఏం చేసింది అనేది, ఆమె విక్టిమ్, ఇక టోటల్ విక్టిమ్ ఆమె. ఆయన టీవీఎస్ చాంప్ మీద వస్తున్నాడు, వెనుక కూర్చున్నది ఆమె. కూర్చోవడం వల్ల చనిపోయింది. అందుకే భార్యను ఆమె చనిపోయిందా బతుకుందా అని కూడా వీళ్ళు చూడలే. టార్గెట్ కొట్టారు. రెండోసారి పారిపోయింది. అదొకటి. రెండోది మేము ఇంకొకసారి, నేను సాయంత్రం పూట అదే సిఐ నేను ఎస్ఐ ఒకరు వస్తే టీ తాగుతా కూర్చున్నాం.
ముందట ఇందులో మాకు నల్ల గురువారెడ్డిని చంపారు సార్ అని చెప్పి. నల్ల గురువారెడ్డి ఎవరు అంటే ఫ్యాక్షనిస్ట్, చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి మాకు వెంటనే ఎస్పీ గారు ఫోన్ చేశారు, ఐజీ గారు ఫోన్ చేశారు. గిరిధర్ ఏమైంది, నల్ల గురువారెడ్డిని చంపారు సార్. నేను పోతున్నా సార్ సీన్లోకి అని చెప్పి పరిగెత్తడం, నడి రోడ్డు మీద శవం పడి ఉన్నది. ఇట్లా గడ్డి పెండ కలిపి వేస్తారు కదా వేస్ట్, దానిలో కొత్త హీరో హోండా స్ప్లెండర్ బండి దానిలో చిక్కుకొని నిలబడి ఉన్నది. డెడ్ బాడీ ఇట్లా పడి ఉన్నది. ఈ పార్ట్లో ఓపెన్ అయింది, గుండె బయటకు కొద్దిగా వచ్చి నల్లగా అయి ఉన్నది. ఎవరో గొడ్డలు బట్టి నల్ల గురువారెడ్డి పోతుంటే కొట్టారు. కొడితే అతను ఎగిరి పడ్డాడు, గుండె పగిలి బయటకు వచ్చిందని చెప్పి పుకారు. ఓ అంతా గురిజాలంతా, ఎందుకంటే దాదాపు 70-80 కేసులలో ఉన్న వ్యక్తి అంతా ఇట్లా ప్యానిక్ అయిపోయింది అన్నట్టు. మేము అసలు ఇతని ఫస్ట్ ఫోన్ చేసింది ఎవరు అనే దగ్గర మేము ఆలోచన చేసినాం. ఫోన్ ఎటు వచ్చింది అంటే 108 వెహికల్ వచ్చిపోయింది అనేది ఒకటి తెలుసు. అరే 108 వెహికల్ ఎట్లా వచ్చింది ఇక్కడికి, ఎవరిని తీసుకుపోయింది అని వీడియో ఇక్కడే ఉన్నాడు, ఎవరిని తీసుకుపోయిందని 108 పోయింది. సార్ నాకు మేము ఒకరిని షిఫ్ట్ చేసాం సార్, ఫలానా 108 వెహికల్ అంటే వెంటనే ఆ డ్రైవర్కి ఫోన్ చేశాం. ఎవరు ఏమైంది అంటే, సార్ మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా ఒకతను ఇద్దరు రోడ్డు మీద పడి ఉంటే ఒకతను బతికున్నాడు, అతన్ని తీసుకొని పోయినాం అన్నాడు. అసలు మీకు ఫోన్ చేసింది ఎవరు? ఆయన ఒక నంబర్ ఇచ్చారు, అతన్ని మేము అడిగాము. మరి నువ్వు అతని ఫోన్ చేస్తే, అవును సార్ నేను అక్కడ ఉన్నా, ప్రజెన్స్ లో ఉన్నా అంటే, ఎవరైనా గొడ్డలు పెట్టి ఎవరు నరికినరా బాబు అని. మాకు గొడ్డలు పెట్టి నరికిన అనేదే తెలిసింది. గొడ్డలు ఎవరు నరికింది సార్ అని మమ్మల్ని అడుగు. మరి ఎట్లయింది యాక్సిడెంట్ అంటే, అదే సార్ ట్రాక్టర్ గుద్దింది అని. అరే ఎట్లా ట్రాక్టర్ గుద్దిందిరా బాబు అంటే, అక్కడ గురిజాల్లో ఏం చేస్తారంటే ఈ వడ్ల బస్తాలు పెట్టుకోవడానికి వింగ్స్ ఓపెన్ చేస్తారు, ట్రాక్టర్ వింగ్స్ ఓపెన్ చేసి హుక్స్ వేస్తారు, అంటే ఎక్కువ క్వాంటిటీ పోవడానికి. అయితే నల్ల గురువారెడ్డి అట్లా ఎదురుగా వస్తున్నాడు, ఈ ట్రాక్టరు రైట్ సైడ్ సందులోకి వెళ్ళాలి, ఊర్లోకి వెళ్ళాలి. ఇది టర్న్ తీసుకుంటున్నది, అతను కొద్దిగా లిక్కర్ తీసుకుని ఉన్నాడు, స్ట్రైట్ ఒక వ్యక్తితో వస్తున్నాడు, వచ్చి స్ట్రైట్ గా ఈ వింగ్స్ కు గుద్దుకున్నాడు. గుద్దుకొని ఎగిరి పడిపోయాడు. బండి ఏమో పోయి ఆ కుప్పలో చిక్కుకున్నది. ఇంకో అతను ఎగిరి కింద పడితే తలకు దెబ్బ తాకింది. అతనేమో బతికున్నాడు కాబట్టి అతన్ని షిఫ్ట్ చేసింది. ఇతనికి గీడ తాకింది, గట్టి ఫోర్స్ఫుల్ గా తాకింది, కొద్దిగా కింద పడడం వల్ల అతను చనిపోయాడు. ఇది జరిగిన విషయం, యాక్సిడెంట్ ఇది. వెంటనే మనం ఆ ట్రాక్టర్ అటు దిక్కుపోయిన ప్లేస్ కు టీమ్స్ పంపడం జరిగింది. పంపితే అతను చెప్పాడు, ఫలానా వాడు డ్రైవ్ చేసుకుంటూ పోతుంది సార్, ఒక ఫలానా వాళ్ళ ఇంట్లో ఆ ట్రాక్టర్ అప్పుడు వాడు కడుగుతున్నాడు, ఆ బ్లడ్ స్టెయిన్స్ కడుగుతున్నాడు. వెంటనే పట్టుకొని, అంటే అప్పటిదాకా వాళ్ళు ఇట్లా అయింది అని చెప్పి డిస్కస్ చేసుకుంటే, మరి ఇట్లరా అంటే ఆ బస్తాలన్నీ దింపించడం అదంతా టైం పట్టింది. కడుగుతుంటే మనం పట్టుకున్నాం, అట్లే ఫోటోలు తీసి తీసుకొచ్చి, అంటే లేదంటే ఫ్యాక్షన్ గా చూపిద్దాం అంటున్నారేమో. ఇక అది క్రియేట్ అవుతుంది. మనం వెంటనే రియాక్ట్ కావడం వల్ల మనకు వెంటనే మళ్ళీ సార్కు, ఎస్పీ గారికి, ఐజీ ఎవరు ఎస్పీ గారు అంటే అప్పుడు సత్యనారాయణ సార్ చెప్పడం జరిగింది. అంటే మీకు పొద్దున్న ఇప్పుడున్న హరీష్ కుమార్ గుప్తా సార్, ఇప్పుడు డీజీపీ గారు, అప్పుడు మాకు ఐజీ గారు. అంటే మీకు గురజాల్లో పృథ్వీనారాయణ ఆయన ఉండేవారు ఎదురేరా? మా ముందు. ఓకే సరే, గురజాల తర్వాత భైన్సా చేశాను. భైన్సాలో ఒక 1 year. చాలా కమ్యూనల్ ఇష్యూ కదండి అక్కడ, దాన్ని ఎలా డీల్ చేశారు? కమ్యూనల్ ఇష్యూ అంటే నాకు 2 వర్గాల వారి కాన్ఫిడెన్స్ పొందగలిగిన, కొద్దిగా టఫ్ గా ఉండేది. అప్పుడు గజరావు భూపాల్ సార్ ఎస్పీ గారు ఉండేది, కొద్దిగా నాకు లిబరల్ గా హ్యాండ్ ఇచ్చేది ఆయన. బైన్స్ లో ఎప్పటి నుంచో నడుస్తుంది అది, ఏది ఎక్కడ ఏం జరిగినా కమ్యూనల్ అయినా ముందు అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఒక చిన్న యాక్సిడెంట్ లో 2 మతాలు ఉంటూ మీకు తెలిసింది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చాలా మంది ఆఫీసర్లు ఏమంటారు, చిన్న ఇష్యూని వెంటనే రష్ అప్ అయిపోవాలి అంటారు. అది కరెక్ట్ అంటారా? లేదు కొంతమంది ఆఫీసర్లు కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళ మార్పు వస్తుంది అంటారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? అంటే ఎప్పుడు కానీ పోలీసు ప్రెజెన్స్ ఉన్నది అంటే క్రైమ్ జరగడానికి, అల్లర్లు జరగడానికి అవకాశం తక్కువ. రెండోది మనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిందే. ఇది చట్టపరంగా మనం కోర్టులు, జైల్స్, శిక్షలు పడితే అందరు సెట్ అయిపోతారు. అయితే నేనున్నప్పుడు కొన్ని అంటే మేజర్ వర్క్స్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వైడనింగ్ చేసాం. రోడ్ వైడనింగ్ దాదాపుగా 20-30 సంవత్సరాల కథ అది. 80 అడుగుల రోడ్డును 50 అడుగులు ఆక్రమించుకొని ఉంటారు.
దాన్ని అప్పుడు బాబు అహ్మద్ సార్ కలెక్టర్ గారు, గజరావు భూపాల్ సార్ ఎస్పీ గారు. బాబు అహ్మద్ గారేమో చేస్తారా మీరు రోడ్డు వైడెన్ చేస్తారా, నేను ఆర్డీఓను పంపిస్తాను అని చెప్పి, మేము మేము చేస్తాం సార్ అని మేము. అది దాదాపు 1 కిలోమీటర్ ప్లస్సే ఉంటుంది ఆ రోడ్డు. దాదాపు 2000 పైన షాప్స్ కూల కొట్టడం జరిగింది. దానికి ఫోర్స్ అంటే నేను అడిగిన, సార్ నాకు 10 టీంలు కావాలా, మంచి స్ట్రాంగ్ గట్టిగా ఉన్న వాళ్ళు పంపండి సార్ అని మా ఎస్పీ గారు చెప్తే సరే అన్నాడు. అయితే ఎల్లుండి రోడ్ వైడనింగ్ డెమాలిషన్ అని చెప్పి ఉండగానే ఆ రోజు ముధోల్ మాస్క్లో ఒకడు చిన్న పిగ్లెట్ను చంపివేశాడు. నేను పొద్దున ఏదో రన్నింగ్ చేసుకుంటా ఉన్నాము, మేమంతా ఎస్ఎల్సి వెళ్ళాము. గడ్డైన వాగు మీద ఇన్ఫర్మేషన్ రాగానే పరిగెత్తుకెళ్ళాము. దాదాపు 1000-2000 మంది ముస్లిమ్స్, పెద్ద గొడవ. కానీ ఒక్కరు కూడా స్టోన్ పెల్టింగ్ కానీ తోయడం కానీ మమ్మల్ని తిట్టడం కానీ చేయలేదండి. బికాజ్ మా యొక్క ఇంటిగ్రిటీ నేనైతే నమ్ముతున్నా. వాళ్ళతో ఉన్న ఆ సత్సంబంధాలు మాకు అట్లా ఉండేవి. వాళ్ళు నమ్మారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకటే అడిగారు, సార్ డాగ్ స్క్వాడ్ పిలిపించండి అని చెప్పాను. మేము ఆ పిగ్లెట్ తీయడానికి ట్రై చేస్తే వాళ్ళు తీయనీయలేదు. డాగ్ స్క్వాడ్ వచ్చేదాకా కదలద్దు అని చెప్పాను. సరే అని డాగ్ స్క్వాడ్ ఒకటి, మాకు ఇది 7:30-8 గంటల వరకు మేము అక్కడ ఉన్నాం. 7:30 లోపే ఉన్నాం. డాగ్ స్క్వాడ్ వచ్చేసరికి ఒకటి బాగుంది. అది మన సార్ని అడిగితే పంపించారు. వెంటనే సార్ ఏం చేశాడు, వెంటనే గొప్పగా నిజామాబాద్ ఎస్పీ గారితో మాట్లాడి, నిజామాబాద్ పక్కనే ఉంటుంది కాబట్టి ఫోర్స్ వచ్చింది మాకు. ఆ ఫోర్స్ మాకు సపోర్ట్ ఉన్నది. ఇట్లా అలలుగా మనుషులు రావడం, ఒక 200 మంది వచ్చి చూసుకొని పోవడం, మళ్ళీ 200 మంది. కానీ నేను అప్పుడు ఆ డిస్కషన్ పాయింట్లు ఎక్కడైతే కోర్ టీంతో డిస్కస్ చేస్తున్నాం, అక్కడ నేను, మా ఇన్స్పెక్టర్, 2 గన్మెన్లు, 4 ఉన్నాం. ఎవరు ఇన్స్పెక్టర్ అండి? ఆయన రవీందర్ అని ఉన్నారు. ఆయన అప్పుడు ముధోల్ ఇన్స్పెక్టర్. ఇందులో సార్ కూడా వేరే డిఎస్పీలను అందరినీ పంపించడం జరిగింది. అడిషనల్ ఎస్పీ పనసారెడ్డి గారు వచ్చారు. అంత లాస్ట్కు డాగ్ స్క్వాడ్ వస్తే డాగ్ స్క్వాడ్ అది రోడ్ దాకా వెళ్ళి ఆగిపోయింది. సరే అప్పుడు ఇక పిగ్లెట్ తీయించడము, పోస్ట్ మార్టం అన్నీ చేసినాం. చేసిన తర్వాత వాళ్ళు ఒకటే అడిగారు, మాకు డిటెక్ట్ చేయండి సార్ ఖచ్చితంగా, 100% నేను ఎఫర్ట్స్ పెడతా, 100% డిటెక్ట్ చేస్తామని చెప్పాను. మాకు 1 నెల రోజులకు దొరికిండు వాడు. అవునా? దొరికింది. ఎట్లా దొరికిందంటే, మాకు అసలు ఈ పిగ్స్ను పట్టుకునే వ్యవస్థ ఏంది ఎక్కడ అంటే, ఒక వ్యక్తి పందుల పెంపకందారు ఉన్నాడు. అతన్ని మేము పోలీస్ స్టేషన్ పిలిపించుకొని, అసలు నీ పిగ్స్లో ఏమైనా ఒక్కడే పెంచుతున్నాడని తెలిసింది. అక్కడ వాడికి 100-200 ఉన్నట్టున్నాయి. ఏది తప్పింది ఏంది కొద్దిగా చెప్పు అది ఇది అని అయినాక, అరే కొద్దిగా డబ్బులు ఇస్తాం రా భయ్ నీకు, మరి నువ్వు ఏమన్నా చెప్పగలుగుతావు అంటే, సార్ నేను చెప్తా అన్నాడు. అప్పుడు కొంత అమౌంట్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇస్తే తెల్లవారి వచ్చి నాకు మా బావమరి మీదే సస్పెక్ట్ చేస్తున్నా సార్, సస్పిషియస్గా ఉంది నాకు, ఎందుకంటే వాడు నన్ను డబ్బులు అడిగిండు, నేను ఇవ్వలేదు, ఇవ్వకపోతే నాతో గొడవ పెట్టుకొని పోయాడు. అంటే ఈ ఇన్సిడెంట్గా ఒక 3-4 రోజుల ముందట వాడే కావచ్చు సార్ అని అంటే, మేము వాడిని పికప్ చేసాం. పికప్ చేసి ఒకరు అడిగాం, కొద్దిగా గట్టిగా అడిగితే చెప్పిండు, అవును సార్ నేనే చంపిన. అరే ఎందుకు చంపినవరా కానీ చంపుతీవి కానీ దానిలో మసీదులు ఎందుకు వేసినవరా, ఇంత గమ్మిలలో అయితే ఎంత ఇష్యూ అవుతుండే, చాలా ప్రమాదకరం కదరా అంటే, లేదు సార్ మా బావగాడు వాడు అన్న మాటలు, మా బావగాడు ఇల్లుటం వచ్చిండు సార్ మా దగ్గరికి, వచ్చి ఇన్ని పందులు సంపాదించిండు సార్, నేను పైసలు అడిగితే లేవన్నాడు, మా మీద బతుకుంటా నేను పైసలు అడిగితే లేవంటే నాకు కోపం వచ్చింది సార్, ఓ పందిని చంపాను లేస్తే ఈ పందులన్నింటినీ తీసేస్తారు, వాడు వెళ్ళిపోతాడు మా ఇంట్లోకి వెళ్ళి అని అన్నాడు. నీ చిన్నకు నీ ఆలోచనకు ఎంత పెద్ద టెన్షన్ పెట్టినవరా మాకని చెప్పి సార్ చెప్తే, సార్ అప్రిషియేట్ చేసి మాకు వాళ్ళే ఉన్నారండి ముస్లిమ్స్ అప్పుడు సాటిస్ఫై అయ్యారు. అయితే సార్ కూడా, మా ఎస్పీ గారు కూడా న్యూట్రల్గా ఉండాలా అని చెప్పి మళ్ళీ ఒక సెపరేట్ టీంను పంపించాడు. మేము సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి వాడు ఎట్లా అయ్యాడు, ఎక్కడ పందిని చంపాడు, ఆ టెలిఫోన్ టవర్ ఉంటుంది అక్కడ ఎట్లా చంపాడు అనేది మేము చూసి అన్నీ బేరీ చేసుకొని కరెక్ట్ ఉందని సార్కు రిపోర్ట్ చేస్తే, సార్ ఏం చేసిండు, మీరు కాదు నేను ఒక టీం పంపుతా అని ఆయన మనసులో ఏముండేను పంపించి మళ్ళీ ఆయన క్రాస్ చెక్ వేసుకుని ఆయన సెపరేట్ మాట్లాడి అప్పుడు ఆ నిర్ధారణకు వచ్చారు. వచ్చి సార్ వచ్చి పర్సనల్గా ప్రెస్ మీట్ పెట్టి మాకు రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. అయితే ఈ
ఎల్లుండి మేము రోడ్ వైడెన్ చేస్తామనేటప్పుడు ఈ గొడవ. సారు అక్కడి నుండి కలెక్టర్ గారి నుండి ఫోన్ వచ్చినట్టుంది. సార్ అడిగినాడు, గిరిధర్ మరి రోడ్ వైడెనింగ్ ఎట్లా అంటే, ఒక 1 వీక్ దాకా ఆగుదాం సార్, మనం 1 వీక్ తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి. సరే అని చెప్పి 1 వీక్ తర్వాత మళ్ళీ సారే ఫోన్ చేసిండు. గిరిధర్ సార్ కలెక్టర్ గారు ఫోన్ చేశారు, మరి రోడ్ వైడెనింగ్ చేస్తావా? చేస్తా సార్, తప్పకుండా చేస్తా. సిచ్యువేషన్ ఎట్లుంది అన్నాడు. ఏం లేదు సార్, అంతా కంట్రోల్లో, ఏం కాదండి. సరే అని చెప్పి రంగంలోకి దిగినాం. అప్పుడు జల్దా అరుణ గారు ఆర్టీఓ గారు ఉంటాయి. ఆమె ఇప్పుడు ఐఏఎస్ కన్ఫర్ అయింది. ఆమె ఎక్కడెక్కడ రోడ్ వైడెన్ చేయాలని మాకు ఒక రిక్వెషన్ ఇచ్చింది. అంటే వాళ్ళు చేస్తారు, మేము ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఆమె లెటర్ ఇవ్వడం, రోడ్ వైడెనింగ్ చేయడం, చాలా అంటే ఒకటే రోజులో మొత్తం తీసేసాం. మొత్తం తీసేసి క్లియర్ చేస్తే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు బైన్సా చాలా అందంగా కనబడుతుంది అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, బైన్సా అంటే, సార్ రోడ్డు చాలా మంచిగా విశాలంగా, మళ్ళీ ఫుట్పాత్లు కట్టారట. నేను పోలేక మళ్ళీ